మెగా డాటర్ నిహారిక కొణిదెల నిన్నంతా తెలుగు స్టేట్స్లో ఫుల్గా ట్రెండ్ అయిన ఒక సోషల్ నెట్వర్క్ ట్యాగ్. ఎందుకంటే ఆమె హీరోయిన్గా నటిస్తున్న తొలి సినిమా ఒక మనసు తాలూకు తొలి టీజర్ పోస్టర్ రిలీజ్ అయింది. అయితే ఈ రిలీజ్ టైమింగ్ చూస్తే మాత్రం ఒక విషయం కన్ఫర్మ్ అనిపిస్తోంది. నిజానికి నిహారిక తొలి సినిమా రిలీజ్ ఎప్పుడనేది ఇంకా ప్రశ్నార్థకమే. అయితే సడన్గా హీరో నాగశౌర్య కళ్యాణ వైభోగమే సినిమాతో కొద్ది గొప్ప పేరు సంపాదించడంతో మనోళ్ళు ఏప్రిల్లో రిలీజ్ చేసేస్తే బెటర్ అని చూస్తున్నారట. ఏమన్నా అంటే సంక్రాంతికి 3 రోజుల్లో 4 సినిమాలు రాలేదా అంటూ ట్రేడ్ పండితులకే రివర్స్ జర్క్ ఇస్తున్నారని వినికిడి. ఇకపోతే ఏప్రిల్ 8న సర్దార్, 22న సరైనోడు, ఇలా 2 మెగా బిగ్ మూవీస్ వస్తున్నాయి. వాటికి మధ్యలో సాయిధరం సుప్రీం అలాగే నితిన్ ఆ సినిమాలు కూడా రావాలని ప్రయత్నిస్తున్నాయి. కానీ నిహారిక మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తన తొలి సినిమా బెస్ట్ హాలిడే సీజన్లోనే రిలీజ్ కావాలని ఆశిస్తున్నట్లు టాక్. ఆశించడానికి ఏముంది, ఎవరైనా ఏదైనా ఏమైనా కోరుకోవచ్చు. కానీ ట్రేడ్ సంగతి కూడా చూసుకోవాలి మరి. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్ ఊర్రా మాస్.